మొదటిగా మనం అసలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఉన్నటువంటి కష్టాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే కమర్షియల్ కష్టాలు మొదలయ్యాయా అంటే అవునని చెప్పొచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒకప్పుడు 1000 రూపాయలు ఉండేది, అదే ఎక్కువగా ఉన్నట్టు భావించేవారు. కానీ నిన్నటికి 2000 రూపాయలు అయింది. అది ఇవాళ 3000 రూపాయలు దాటేసింది. ఏకంగా 1000 రూపాయలు అంటే 993 రూపాయలు, 7 రూపాయలు తక్కువ 1000 రూపాయలు, దాదాపుగా 50% పెంచారని చెప్పొచ్చు. ఇంతలా వాత పెడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటుందేమో అని అనుకున్నారు తప్ప గతంలో ఏదైతే 115 రూపాయలు, 50 రూపాయలు, 200 చిల్లర అయితే పెంచారో ఆ విధంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో దాదాపుగా 1000 రూపాయలు ఒకేసారి పెంచి బాంబు వేస్తారని చెప్పి ఏ ఒక్కరు కనీసం ఊహకు కూడా రానటువంటి అంశం అది. సో ఇది ఎంతవరకు వెళ్ళిందని మనం చూసాం. ఏదైతే మనకి 4 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి, పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి. మన ఎగ్జిట్ పోల్స్ గురించి సంబంధించి కూడా మాట్లాడాం. అయితే అదంతా జరిగిందా తప్పకుండా ఇది ఉంటుంది అని చెప్పి ఊహించారు. అటు గ్యాస్ సంబంధించి కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి రేట్లు పెరుగుతాయని ఊహించారు. కానీ నిన్నంతా సైలెంట్ గా ఉంది కాబట్టి ఈ రోజు అంత ఉండదేమో, ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శలు వచ్చారు, విపక్షాలు మాట్లాడుతున్నారు కాబట్టి పెంచరేమో అనుకున్నారు. కానీ మే 1వ తేదీన పెరిగినటువంటి ధరలతో ఒక బాంబ్ అయితే పేల్చారు. మనం అనుకున్నటువంటి ఊహాగానాలన్నీ కూడా తలకిందులైనటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో గ్యాస్ సిలిండర్ సంబంధించి పెరిగాయి, అది కూడా 993 రూపాయలు, దాదాపుగా 1000 రూపాయలు పెరిగినటువంటి అంశం. అది కూడా అసాధారణ రీతిలో అనేది వస్తున్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ మనం చూస్తే గనక పరోక్షంగా సామాన్యులపై బాధలు కాదు. ఎటు చూసినా భూమి గుండ్రంగా ఉంటుందన్న మాదిరిగా ఎక్కడ పెరిగినా సరే అది సామాన్యుడిపైనే భారం పడుతుంది. ఎవరు తమ ఓన్ గా పడినటువంటి భారాన్ని ఎన్నాలని చెప్పి పేరు చేస్తారు. సరే యుద్ధం కారణంగా జరుగుతోంది, యుద్ధం కారణంగా జరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అనుకుంటారు. ఆ నష్టం ఏదో కట్టెలు పోయే ద్వారానే ఇంకేదో అని చెప్పి పెట్టుకున్నారు. అటు హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, చిన్న చిన్న బడ్డీ కొట్లు కావచ్చు, మనకి చిన్న చిన్న టీ స్టాల్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో మూతపడినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. కానీ హాస్టల్స్ విషయానికి వస్తే కనుక తప్పకుండా కట్టెల పొయ్యి పెట్టి మరి వారికి ఫుడ్ అనేది సప్లై చేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఎంతవరకు అని చెప్పి బేర్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకు కనిపిస్తే కనుక కమర్షియల్ గ్యాస్ వాడకం భారమైన మొయ్యాల్సిందే, లేదంటే కనుక మొన్నట్లా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదేమైనా ఆ భారాన్ని సామాన్యుడిపై మోపారా, లేదంటే పరోక్షంగా బాధలు భరించాల్సింది వినియోగదారుడే కదా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ఉదయం నుంచి మా ప్రతినిధులు చెప్తున్నటువంటి వెర్షన్, లేదంటే అటు హోటల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఒక్కసారిగా 993 రూపాయలు పెరిగినప్పుడు మాకు అంటే ఫిబ్రవరి నుంచి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చిలో 2 సార్లు పెంచారు, ఏప్రిల్ ఒకసారి, మేలో ఇప్పుడు 1వ తేదీనే పెంచారు. కాబట్టి దాదాపుగా 1500 రూపాయలు పైనే పెంచారు. ఇది 50% పైనే మాకు గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతున్నప్పుడు ఈ భారం మేము ఎంతని చెప్పి మోస్తాం, ఎన్ని రోజులని చెప్పి మా జోబుల నుంచి తీసి పక్కన పెడతాం. ఇది తప్పకుండా మేము అది ఏదైతే కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్ మీద మేము మోపాల్సి వస్తుంది మాకు తప్పని పరిస్థితుల్లో అంటున్నారు వ్యాపారులు. దీనికి సంబంధించి కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానో కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. గ్యాస్ కి సంబంధించి మాట్లాడాం. మరి పెట్రోల్ డీజిల్ సంగతి ఏంటి? ఈ కొరతకు అసలు శుభం కాదు లేదా? ఇప్పటి వరకు కూడా కొన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని అయితే నో స్టాక్ బోర్డులో పెడుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఎందుకు సప్లై చేయడం లేదు డీజిల్ విషయంలో కావచ్చు, పెట్రోల్ విషయంలో కావచ్చు అని. ఇది సమీప భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని చెప్పి మార్కెటింగ్ కంపెనీలు ఏదైనా మాయాజాలం చేస్తున్నా అంటే ఏదైనా స్టాక్ పెట్టుకుంటున్నాయా? ధరలు పెరిగిన తర్వాత మళ్ళీ మనం సప్లై చేస్తే కనుక కొంత లాభాల వాటిలో మనం ఉంటాం కాబట్టి ఆలోచనతో ఏమన్నా ముందుకెళ్తున్నారా, లేదంటే నిజంగానే గల్ఫ్ నుంచి దిగుమతులు తగ్గుతున్నాయా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఈ మాట అంత నమ్మసఖ్యంగా అనిపించడం లేదు. కానీ యుద్ధంలో కూడా, అంటే యుద్ధం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా హర్ముజ్ జలసంధి నుంచి మన నౌకలు ఎంత ఈజీగా వచ్చా మనం చూసాం. దాని గురించి కూడా మనం మాట్లాడాం. స్వదేశానికి చేరాయి, ప్రజలకి గ్యాస్ కష్టాలు, ఆయిల్ కష్టాలు ఏమి ఉండవు అని చెప్పి మన పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖ కూడా చెప్పారు, కేంద్రం కూడా చెప్పింది. సో ఇప్పుడు యుద్ధం ఆగింది, కాల్పుల విరమణ అనేది అమల్లో ఉంది. ఇలాంటప్పుడు కూడా ఏంటి సిచ్యువేషన్, ఇప్పుడేంటి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అనేది
ఒక సామాన్యుడికి వస్తున్నటువంటి ప్రశ్న, అనుమానం. మరి పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయనేది వారు అడుగుతున్నటువంటి ప్రశ్న. డీజిల్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందా మన దేశంలో అనేది ప్రజలు అడుగుతున్నటువంటి క్వశ్చన్ గా మారింది. ఇక యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఎందుకంటే మనకి దిగుమతి చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే దిగుమతులు ఆగిపోయాయో ఆ యూరియా కొరత కూడా ఏర్పడుతుంది అనేది వినిపిస్తుంది విదేశ ప్రజలను ఏకంగా. ఎందుకంటే మన దేశం రైతే వెన్నుముక అంటుంటారు. మనకి రైతులకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. అటువంటిది ఇప్పుడు ఏదైతే యూరియా కొరత కనుక సంభవిస్తే కనుక అది నిజంగానే దేశ ప్రజలను ఒక భయానక పరిస్థితిలో ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎవరైనా పనులు చేసినా సరే, అది ఉద్యోగాలు చేసినా, లేదంటే వ్యాపారాలు చేసినా, రైతాంగం రైతులు వ్యవసాయం చేసినా, ఏది చేసినా సరే డీజిల్ అనేది కావాల్సిందే కదా. మరి అది ఎందుకు రావట్లేదు? ఒకవేళ నిజంగా మనం దిగుమతి చేసుకునే సిచ్యువేషన్స్ లో ఉన్నాయి, ఇక్కడ డీజిల్ కొరత వల్ల మళ్ళీ యూరియా కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది ఎంతవరకు మంచిది అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. అన్నదాత కన్నీరు మంచిది కాదు అంటున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందా అంటే ఏమో, నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఏదైనా జరగచ్చు. ఇక విదేశాల నుంచి రావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ వస్తున్నాయా అనేది ఒక క్వశ్చన్. స్థానికంగా ఉత్పత్తి పెంచారా? కేంద్రం ఇంత అలర్ట్ గా ఉందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత జాగ్రత్త పడుతున్నాయి? మనం ఫస్ట్ లో చూసాం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. మీరు జాగ్రత్తగా ఉండాలి, మనకు నిల్వలు ఉన్నాయి, పానిక్ వల్ల ఇదంతా జరుగుతోంది, సో రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలన్నారు, కమిటీలు ఏర్పాటు చేశారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏపీలో మంత్రులతో పాటు కమిటీ వేశారు, ఇక్కడ కూడా మనకు కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఎంతవరకు నడిచింది అనేది మనం చూస్తున్నాం. ఇక యుద్ధ వాతావరణం లేనప్పుడు రైతులకు యూరియా కోసం ఎందుకు కష్టాలు తప్పడం లేనది మనం మాట్లాడుతున్నాం. ఇక హోటల్లో, హాస్టల్లో మనుగడ సిచ్యువేషన్ ఏంటి అనేది మరొక ప్రశ్న కింద వస్తుంది. ఎందుకంటే కష్టం ఒకటి, ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ కొరత కష్టం అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏదైతే మనకు కనిపిస్తుందో గ్యాస్ సంబంధించి కమర్షియల్ సిలిండర్లు ఫస్ట్ లో మనకు అసలు లభించలేదు. ఆ తర్వాత కొంచెం సప్లై అనేది పెంచారు, ఇస్తున్నామన్నారు. ఇప్పుడు ఏకంగా ఇంత రేటు పెంచి కమర్షియల్ గ్యాస్ బండ్ మీద 993 రూపాయలు పెంచి ఈ యుద్ధం స్టార్ట్ అయిన 3 నెలల నుంచి దాదాపుగా 1500 రూపాయల వరకు పెంచినటువంటి సందర్భంలో ఇంకా హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, చిన్న చిన్న దుకాణాలు కావచ్చు, ఎంతవరకు ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి? ఇక కనుమరుగయ్యే పరిస్థితి అయినా, లేదంటే ఇక మనుగడ సాగించడం కష్టమైనా, లేదంటే గతంలో మాదిరిగా కట్టెల పొయ్యిలు ఎన్నాలని చెప్పి బేర్ చేస్తారు. ఆ కట్టెల పొయ్యిలు కూడా ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో అయితే మనకి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే హాస్టల్స్ కనిపిస్తాయి. మెయిన్ గా మన హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే, అది అమీర్పేట్ కావచ్చు, లేదంటే కనుక హైటెక్ సిటీ కావచ్చు, దిల్షుక్ నగర్ కావచ్చు, ఎక్కడ చూసినా మనకి ఎక్కువ హాస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇటువంటి హాస్టల్స్ లో ఏదైనా ఇటువంటి గ్యాస్ కొరత లభించినప్పుడు, లేదంటే నిత్యావసర వస్తువుల ధరలు, ఆయిల్ రేట్స్ కూడా మనకి పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల వాడకానికి యూజ్ చేసుకుని, అంటే వంటకి సంబంధించి పప్పులు, ఉప్పులు అన్ని కూడా మనకి దాదాపు 20% ఇంక్రీజ్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు అది మోయగలిగేటువంటి అంశం, అది మళ్ళీ తిరిగి వినియోగదారుడి మీదే, అంటే కస్టమర్ల మీదే, మన మీదే పడే అవకాశం కూడా ఉంది. ఏమంటారు? కాదంటారా? అవునంటారా? కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడితే గ్యాస్ ట్రబుల్ తీరిందా ఇంకా ఉందా అనేది చెప్పలేనటువంటి ప్రశ్నే. గృహ వినియోగానికి గ్యాస్ సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటున్నారు మొదటి నుంచి కూడా. స్టిల్ నా ఇప్పటికీ కూడా డొమెస్టిక్ సంబంధించి ఇబ్బంది ఏం పెట్టట్లేదు, మనకు లభిస్తుందని చెప్తున్నారు. కానీ కమర్షియల్ సిలిండర్ సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొరత వెంటాడుతూనే ఉంది, వేటాడుతూనే ఉంది. దానికి సంబంధించి ధరల మోత మోగుతూనే ఉంది. అయితే మునుపటి మాదిరిగా గ్యాస్ అందుతోంది కొన్ని ప్లేసెస్ లో, కానీ ధరలు తలుచుకుంటేనే గుండె గుబేలం అంటుంది సామాన్య ప్రజలకి. ఎప్పుడు ఏ రూపంలో మంట మండుతుందో అనే ఆందోళన కూడా నెలకొంది. గ్యాస్ సరఫరా ఒకటైతే ధర పెరగకుండా ఇదే కంటిన్యూ చేస్తారా అనేది మరొక ప్రశ్న. ఎంతో కొంత పెరిగితే ఇంకోటి ఏదైనా మనం దాంట్లోంచి తగ్గించుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. లేదంటే కనుక అన్ని పెరిగిపోతుంటే అసలు లభించకపోతే ఏంటి, అదే అసలు దొరకకపోతే ఎట్లా రోజు గడపాలనేది తలుచుకుంటేనే ఒక రకంగా భయం వేస్తుంది అనేది ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం వింటున్నాం. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఉంటారా అనేది నిజంగానే ఒక ప్రశ్న. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మేము పెంచము అని చెప్తోంది, విపక్షాలు మాత్రం పెంచుతారు అంటున్నారు. సో దానివల్లే విపక్షాలు క్వశ్చన్ చేయడం వల్ల ఇప్పటికీ పెరగలేదు అనే ఒక ప్రశ్న, ఒక వాదన అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఉంటారా, ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అందరినీ వేధిస్తుంది కూడా. ఎందుకంటే ఎన్నికల కారణంగా పెంచలేదని ఇప్పటి వరకు అంతా అనుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అయిపోయి, ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇక ఫలితాలు ఆడి ప్రజలు, ఓటర్లు అనేది ఓటు హక్కు నిక్షిప్తమై ఉంది కాబట్టి ఈవీఎంలలో ఇంకేమీ చేయలేరు కాబట్టి పెంచుతారు అనే ఊహాగానాలతో అయితే ఉన్నారు.
జనాల్లో నమ్మకం కలగడం లేదు, పెంచరని చెప్పి ఎంతవరకు కేంద్రం చెప్తూ ఉన్నా సరే ఏదో విధంగా పెంచుతారనేది తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది మొదట అడుగుతున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్ రేట్లు పెంచుతారనే రాహుల్ ట్వీట్ కారణంగానే ఇది పెరగలేదా, లేదంటే అఖిలేష్ యాదవ్ చేసినటువంటి ప్రచారం ఫలితంగానే ఇది జరిగిందా అనేది తెలుసుకోవాలి. ఇంకా రానున్న రోజుల్లో పెరుగుతుందా లేదా అనేది. ఇక యుద్ధం పేరుతో సామాన్యుడికి మాత్రం నిజంగానే అన్ని సమస్యలకు మూలం ఎక్కడుందంటే యుద్ధమే. పశ్చిమాసియాలో ఏదైతే మనకి సంక్షోభం ఏర్పడుతుందో అక్కడ సమస్యను సామాన్యులకు బదిలీ చేసుకుంటూ పోవడమే ప్రభుత్వం పని అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎఫెక్ట్, ఇక్కడ అది పడుతుంది సామాన్యులపై భారం. మనకి ముందు నుంచి చెప్పారు 3 నెలల వరకు కూడా మనకి ఎటువంటి బాధ ఉండదు, మనకి ఎటువంటి సమస్య లేదు, మన దగ్గర భారీగా నిల్వలు ఉన్నాయని చెప్పి చెప్తూ వచ్చారు. కానీ డే 1 నుంచి జరుగుతున్నది ఏంటి అది అందరికీ తెలిసిందే కదా. ఎక్కడ ఏది జరిగినా ఆ భారం మాత్రం ఖచ్చితంగా పడేది సామాన్యుడి మీదే అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది, తెలుస్తుంది కూడా. అది ఒక రకంగా కాదు, అనేక రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. అసలు ఇంటా బయట ఏంటి వెతలు, ఎన్నాళ్ళి మోతలు వెతలు అనేది అయితే అడుగుతున్నారు ప్రజలు. మళ్ళీ పాత రోజులే వస్తాయా అంటే కట్టెల పొయ్యి ద్వారా మనము మొన్నటి వరకు చూసాం, అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ ఈ విధంగా ఉంటే కనుక అయితే సామాన్యుడిపై భారం మోస్తారు, లేదంటే కనుక కట్టెల పొయ్యిల మీద పాత విధానం ప్రకారం ముందుకెళ్తారు. ఇక యూరియా అంటే ఎటువంటి ఎరువులు లేకుండా వ్యవసాయం చేసే విధంగా రైతులకి ఏమైనా శిక్షణ ఏమైనా ఇవ్వబోతున్నారా, మనకి పాత రోజుల్లో రాబోతున్నాయా, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారని మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. మనకి బీజేపీ నుంచి అందెం రామరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ లీడర్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద షో. రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రామరెడ్డి గారు, మొన్న ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా చాలా హుషారుగా మాట్లాడారు. ఏ విధంగా ఉంది, మనము ఎగ్జిట్ పోల్స్ పట్టుకొని మాట్లాడిన అవసరం లేదు, ఫలితాలు వచ్చినప్పుడు మాట్లాడదామని. కానీ ఈ రోజు డొమెస్టిక్ ధర పెంచలేదు, కానీ కమర్షియల్ సిలిండర్ ధర అసలు ఎవరికి ఊహకందనటువంటి రీతిలో 993 రూపాయలండి. ఏమంటారు మీరు ఈ పెరిగిన ధరకు సంబంధించి? అంతర్జాతీయ మార్కెట్ లో గ్యాస్ ధర $10 $21 100% పెరిగి ఇప్పుడు $17 అరౌండ్ నడుస్తుంది. అంటే 70% ఇంక్రీజ్ అయింది అంతర్జాతీయ మార్కెట్ లో. అంతకుముందు 110% ఇంక్రీజ్ ఉండే. కానీ దీనికి కారణం ఏంటంటే, ఇది మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ గ్యాస్ కానీ 80% అరౌండ్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. లార్జెస్ట్ ఇంపోర్ట్ మనం ప్రపంచంలోనే. కాబట్టి అంతర్జాతీయ పరిణామాలు దాని మీద ప్రభావం పడతాయి. ఈ ప్రజల్లో తప్పకుండా పెంచుతారు పెట్రోల్ డీజిల్ రేట్లు అవి వాదన బలంగా ఉందని ప్రచారం జరుగుతుంది. ఉండడంలో అనుమానమే కారణం లేదని కాదు. ఎందుకంటే ఎంతకాలం ప్రపంచంలో 4 సంవత్సరాలుగా పెట్రోల్ డీజిల్ ధర పెంచని ఏకైక దేశం భారతదేశం. ఎంతకాలం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఎప్పుడో ఒకసారి పెంచక తప్పదు కదా, కాబట్టి పెంచుతారు అని భావన ప్రజల్లో చాలా బలంగా ఉంది. అంటే 4 సంవత్సరాల నుంచి పెంచలేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి కేంద్రం పెంచుతోంది అని చెప్పి ప్రజలు ఊరుకుంటారు, లేదంటే కనుక అర్థం చేసుకుంటారు అనుకున్నారు మీరు? ఇప్పుడు ఆ ప్యానిక్ తోని కొనడం ఫుల్ ట్యాంక్ సమ్మర్ లో చేయించకూడదు. ఎందుకంటే వాళ్ళకు పెరుగుతుంది, పెంచక తప్పదు, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి, అంతర్జాతీయ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి భయంతో వాళ్ళు కేంద్రం పెంచవచ్చు, మన జాగ్రత్తలు మనం ఉందామని ఫుల్ ట్యాంక్ అని కాకుండా ఇంకా వేరే ట్యాంకుల్లో కూడా ఇంకొక విషయం 993 రూపాయలు పెరగడం మీరు ఎట్లా చూస్తారు? ఏంటండి అది 70% అంతర్జాతీయ పెరిగినప్పుడు పెరిగితే ఎప్పుడు పెరిగింది? ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి హర్మూజ్ జలసంధి సీజన్ కాంచి నుంచి పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్క రోజు ఈ రోజు పెరిగినటువంటి రామరెడ్డి గారు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. ఈ ఒక్క రోజు పెరిగినటువంటి పరిస్థితి కాదు. మే 1వ తేదీనే మనకు వచ్చి నష్టం ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితులు అసలే కాదు. ఫిబ్రవరి నుంచి అంటే యుద్ధం సంక్షోభం మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కమర్షియల్ పెంచుతూనే ఉన్నారు. 115 రూపాయలు, 50 రూపాయలు, 213 రూపాయలు ఆ విధంగా పెంచుతూనే ఉన్నారు. దాదాపుగా 4 సార్లు ఇప్పటికి. ఫిబ్రవరి ఒకసారి, మార్చి 2 సార్లు, ఏప్రిల్ ఒకసారి, ఇది 5వ సారి యుద్ధం సంక్షోభం స్టార్ట్ అయిన తర్వాత కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినటువంటి సందర్భాలు. ఇప్పుడే పెరగలేదు కదా, ఈ రోజు ఇంత స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి అనేది? ఎందుకంటే గత వారం రోజులుగా అమెరికా హర్మూజ్ జలసంధిని సీజ్ చేసింది. వారం 10 రోజులుగా. అంతకుముందు అమెరికా సీజ్ చేయలే. తర్వాత ఇంకో ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యన్ పోర్టు మీద ఉక్రెయిన్ అది డ్రోన్ దాడులతోటి వాళ్ళ ఎక్స్పోర్ట్ కూడా మన దగ్గర రావడం తగ్గిపోయింది. మనం ఏ బ్యాన్ లేదు, బ్యాన్ అన్నా మనం కేర్ చేయలేదు. కానీ మనం రష్యా ఇవ్వాలన్నా మనం తెచ్చుకోవాలన్నా
వాళ్ళ ఆ పోర్ట్ మీద డ్రోన్ దాడులతోటి ఎక్స్పోర్ట్ జరగని పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితులు. ఇక్కడ అమెరికా సీజ్ చేయడం తోటి షార్టేజ్ కూడా వస్తుంది. షార్టేజ్ వస్తున్నప్పుడు డొమెస్టిక్ షార్టేజ్ కలిగించొద్దు, డొమెస్టిక్ రేట్ పెంచొద్దు. డొమెస్టిక్ రేటు పేదల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. కమర్షియల్ రేట్ అనేది అది కమర్షియల్ వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కమర్షియల్ అనేది కంపల్సరీ కాదు. ఇది ఇప్పుడు సామాన్య మీద పడదంటారా? ఇది సామాన్య మీద భారం పడదంటారా? 100-200 పెంచినంత వరకు కూడా కొన్ని రెస్టారెంట్లు లేదంటే చిన్న చిన్న షాపుల వరకు పెంచలేదేమో. ఒక్కసారిగానే దాదాపుగా 1000 రూపాయలు, అంటే మీరు ఇప్పటి వరకు 1500 వరకు ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ 4 నెలల్లో ఆ భారం మళ్ళీ సామాన్యుడి మీద వరకు టర్న్ అవుదంటారా? అస్సలు పడకుండా ఉండదు, కానీ తక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే డొమెస్టిక్ మీద వేస్తే డైరెక్ట్ 100% ప్రభావం పడుతుంది. కమర్షియల్ మీద వేస్తే 20-30%. ఎందుకంటే అది ఆప్షనల్. మనం హోటల్కి వెళ్దామా, ఇంట్లోనే వండుకొని తిందామా అనేది మన చేతిలో ఉంటుంది, మన ఫ్యామిలీ చేతిలో ఉంటుంది. అది మనకు లీజర్ ఉన్నప్పుడు, బయట రేట్ తక్కువ దీంట్లో కంపేర్ చేస్తున్నారు. హాస్టల్స్ లేవా? హాస్టల్స్ లో తప్పకుండా పెట్టాల్సిందే. ఇప్పుడు ఇక్కడ నుండి చదువుకునే హైదరాబాద్ లోనే చాలా వరకు హాస్టల్స్ తిండి తినకుండా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు కదా, తెలంగాణలో ఏదైతే ఎగ్జామ్స్ సరిగా లేనప్పుడు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు పెట్టినటువంటి ఆ డబ్బులతో హాస్టల్స్ లో ఉండి తింటున్నారు అని చెప్పారు కదా. మరి అటువంటి హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకి ఇబ్బంది కాదంటారా? హాస్టల్లో అది కట్టెలపై వాడతారా, గ్యాస్ కంపల్సరీ అన్నప్పుడు ఆ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పిల్లలకి ఇచ్చే సబ్సిడీ పెంచాలి. పిల్లల మీద భారం పడనీయకూడదు. స్టేట్ గవర్నమెంట్ హాస్టల్స్ ఉండే పిల్లల పర్సెంటేజ్ 0.001% పడుతుంది స్టేట్ గవర్నమెంట్ ఇంపాక్ట్. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం పని కాదు. ఏ దేశంలో ఏ రాష్ట్రమైనా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ పార్టీ ఆ పార్టీని కాదు. రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాసరావు గారు మీరేమంటారు? రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు పెరుగుతుంది అని చెప్పారు, పెంచారు. పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇంకా ఏంటి స్పష్టత రాలేదు, పెంచమంటున్నారు కానీ ద ఫ్యూచర్ మనం చెప్పలేము. ఇది ఈ విధంగా ఉంది కాబట్టి పెంచాల్సి వచ్చిందని ఆన్సర్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. పెరిగిన దాని గురించి మాట్లాడదాం. మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అంటున్నారు. హాస్టల్ వరకు రామరెడ్డి గారు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలు రామరెడ్డి గారికి, మీకు, ఐటీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఇది రామరెడ్డి గారు 2 నిమిషాలు అడ్డు రాకుండా ఉండాలి, నాకు చెప్పడానికి అవకాశం ఏంటి? వాళ్ళు చెప్పిందంత తప్పకుండా. ఇప్పుడు పరిస్థితి ఒకటి ఏంటంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అని అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఒకనాడంటే తెలియకపోయేది, పేపర్లు చూసే వాళ్ళకే తెలిసేది. ఇప్పుడు గ్లోబల్ విలేజ్, ప్రతి వాళ్ళ చేతిలో ముట్టి మే దునియా అని అందరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ సమాచారం తెలుసు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల వల్ల వాళ్ళ బల్క్ డీజిల్ రేట్ వచ్చేసి 152 రూపాయలకు పోయింది. కాబట్టి బ్యారెల్ ధర ఇంతకుముందు 70, 80, 100 రూపాయలు ఉన్నటువంటిది 150, 160, 180 వరకు పోయింది. మళ్ళీ 120, 110కి వచ్చింది. అది ఫ్లక్చువేషన్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న సమయంలో ఖచ్చితంగా పెరుగుతుందని మా లోక్సభ ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారి కానివ్వండి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మిగిలిన పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా దీని మీద చెబుతూ వస్తున్నారు. కేవలం ఎన్నికల కోసం ఇది భరిస్తున్నారే తప్ప ఇది ఏ పరిస్థితిలో కూడా దీన్ని కంటిన్యూ కాదు. పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయిన వెనువెంటనే పెంచే ఆస్కారం ఉన్నది అని. అయితే వెనువెంటనే సామాన్యుడి మీద భారం వేయడం బాగుండదు కాబట్టి కమర్షియల్ మీద వేసినారు. కమర్షియల్ మీద కూడా వేసినటువంటి 4వ సారి 5వ సారి పెంచడం జరిగింది. అది కూడా భారం ఇండైరెక్ట్ గా ప్రజల మీద పడేటువంటి భారమే. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ వీరు రామరెడ్డి గారు చెప్తూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఇక్కడ ఇంపాక్ట్ ఉంటే 100% మేము ఒప్పుకుంటామండి. దాన్ని మీ వాదనతో ఏకీభవిస్తా. కాకపోతే ఒక విషయం మీరు మాకు క్లారిటీ ఇవ్వాలి. అంతర్జాతీయ మార్కెట్ లో $50, $60 ఉన్నప్పుడు మరి రేట్ ఎందుకు తగ్గించలేదు? అదే రేట్ ఎందుకు కంటిన్యూ చేసినారు? 12 సంవత్సరాల కాలాన్ని పెట్రోల్ డీజిల్ మీద వచ్చేటువంటి సెస్సును ఒక ఆదాయ వనరుగా మార్చుకొని 30-40 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని వీరు చేసుకున్నారు. 2 లక్షల కోట్ల రూపాయల బాండ్స్ యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకోసం ఇచ్చింది? అది ఆ రోజు $110, $107, $110, $115 బ్యారెల్ ధర పోయినప్పుడు సామాన్యుడి మీద భారం పడకుండా ఆయిల్ కంపెనీస్ కు బాండ్స్ ఇచ్చి కనీసం 5 to 7 years అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నా, ఎగ్జాక్ట్ టైం నేను చెప్పట్లేదు, వాళ్ళు 5 నుంచి 7 సంవత్సరాల కాలము యూపీఏ ప్రభుత్వము సక్సెస్ఫుల్ గా సామాన్యుడి మీద భారం పడకుండా గ్యాస్ కు సబ్సిడీ ఇచ్చుకుంటూ 450, 470 రూపాయలకు మాత్రమే గ్యాస్ ఇచ్చుకుంటూ పెరిగినటువంటి దాన్ని ప్రభుత్వం భరించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా అన్ని సంవత్సరాలు పరిపాలిస్తే
12 సంవత్సరాలు మీరు వాడి సామాన్యుని అడ్డి విరగొట్టి వాడి మీద భారం వేసినటువంటి మీరు కనీసం ఒక 3 నెలలు 4 నెలలు ఎన్నిక యుద్ధ సమయంలో అత్యవసర పరిస్థితిలో కూడా ఇంతకాలం మీరు పన్ను వసూలు చేసుకున్నందుకు మీరు దాన్ని భరించేటువంటి పరిస్థితిలో లేదండి, ఇవన్నీ అవసరం లేదు, మీరు ప్రభుత్వం భరించకూడదు అనుకుందాం. జిఎస్టీలకు తేండి, జిఎస్టీలకు తెచ్చేస్తే పెట్రోల్ డీజిల్ ధర అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. అందరికి కూడా దాని గురించి అవగాహన ఉంటది. వాళ్ళు మన గోల్డ్ రేట్ రోజు చూసుకున్నట్టు ఇవాళ పెట్రోల్ రేట్ అంటే, డీజిల్ రేట్ అంటే, గ్యాస్ రేట్ అంటే చూసుకుంటారు. దానికి అనుగుణంగా ఎవరు కూడా ప్రభుత్వాల మీద బ్లేమ్ ఉండదు కదా. మీరు తక్కువ ఉన్నప్పుడు అదే రేటు కంటిన్యూ చేసుకుంటూ ఆదాయాలు సమకూర్చుకుంటారు. పెరిగినప్పుడు మాత్రం ఇమీడియట్ గా భారం పెంచుతారు. 3 సంవత్సరాల నుంచి పెరగలేదు అన్నారు. 3 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరల పరిస్థితి ఏమిటి? దానికి తక్కువ పెంచిందా? దానికంటే ఏమైనా మీరు భరించిందా ప్రభుత్వం? దాంట్లో ఇన్కమే తీసుకున్నారు కదా, నష్టాన్ని ఎన్నడూ భరించారు. ఈ నష్టాన్ని భరించేటువంటి ఆస్కారం కేవలం ఈ 4 నెలల నుంచి వచ్చింది. ఈ 3-4 నెలల్లో ఇమీడియట్ గా మీరు కమర్షియల్ కు ఉన్నటువంటి కనెక్షన్స్ ఎన్నండి, 10% యూటిలైజేషన్, గ్యాస్ యూటిలైజేషన్ లో దాని మీద మీరు పెంచడం వల్ల హాస్టల్స్, హాస్పిటల్స్, తర్వాత అనేకమైనటువంటి అత్యవసరమైనటువంటి సర్వీసులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజు అర్బన్ లివింగ్స్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా 40% ఆఫ్ ది జనాలు బయట ఫుడ్ మీద ఆధారపడి ఉన్నారు. చదువుకునే విద్యార్థులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి, వాళ్ళందరి మీద భారం పడుతుంది. నా వాదన ఏమిటంటే శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రామరెడ్డి గారు అంటున్నారు రెస్టారెంట్స్ కి వెళ్ళడం అనేది వారి ఇష్టం, లేదంటే కనుక ఇంట్లోనే ఉండొచ్చు కదా, అందుకే డొమెస్టిక్ మేము పెంచలేదు అంటున్నారు. ఒకవేళ నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారం అందరూ ఇంట్లో ఉంటే ఈ వ్యాపారస్తుల పరిస్థితి, చిన్న చిన్న బడ్డీ కొట్లు చాలా వరకు, లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మూతేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు మీకు కనిపించే ఉంటాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి? ఒక్క నిమిషం నన్ను అడిగిన ప్రశ్న, ప్లీజ్ ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనియండి, మీరు మాట్లాడండి. నేను అనేది ఏమిటంటే, మీరు అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, యుద్ధం మన దేశంలో జరుగుతున్నప్పుడు అత్యవసర పరిస్థితులను మీరు ఏర్పరిస్తే అన్నిటి పని చేయండి, మీరు ఇంట్లో వండుక తినండి అని చెప్పి మీరు చెప్పండి ప్రధానమంత్రి గారు. అయ్యా మీరు సోఫర్ ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ఉన్న పరిస్థితిని యథార్థంగా చెప్పండి. గ్యాస్ నిల్వలు సరిపోనున్నవి, డీజిల్ పెట్రోల్ నిల్వలు సరిపోనున్నాయి అని ప్రభుత్వాలు స్టేట్మెంట్ ఇస్తారు. ఇక్కడ నో స్టాక్ బోర్డులు ఉంటాయి. ఇవాళ గ్యాస్ బుక్ చేస్తే 25 రోజులు, డెలివరీ చేయడానికి 15 రోజులు, అంటే 40 రోజుల గ్యాప్ తీసుకుంటుండ్రు ఒక డొమెస్టిక్ ప్లేయర్ కు. 45 డేస్ ఊళ్ళలో పెట్టిండ్రు, అంటే 40 డేస్ ఇక్కడ పెట్టిండ్రు, 45 డేస్ ఊళ్ళలో పెట్టిండ్రు. అక్కడ 60 రోజులు పడుతుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ కావడానికి, ఇక్కడ 45 డేస్ పడుతుంది. మీరు ఈ విధంగా మీరు చేసేటివన్నీ స్క్రూటినీ చేసుకుంటూ స్టేట్మెంట్ మాత్రం ఏం సంక్షోభం లేదండి, మేము అంత పర్ఫెక్ట్ ఉంది, మా దగ్గర సరైన ఉన్న పరిస్థితి యథార్థం చెప్పండి, యథార్థం చెప్పి ఈ విధంగా చేసుకుందామని అఖిలపక్షాన్ని పిలవండి. అన్ని పార్టీలతోటి సమాలోచన చేసి సరైనటువంటి ఒక విధానాన్ని ఏర్పరిచి ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయండి. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష నాయకుడిని అంతర్జాతీయ వేదికకు పంపించినటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం మనది. అటల్ బిహారీ వాజ్పేయి గారిని దేశ ప్రతినిధిగా దేశ ప్రతిపక్షాలను తీసుకొని మెజార్టీ లేని బిల్లు పెట్టడానికి కూడా ప్రతిపక్షాలతో మాట్లాడారు వాళ్ళు. రామరెడ్డి గారు చెప్పండి, ఆయన న్యూస్ వేదికగా ఒక దానికైతే ఆన్సర్ చెప్పండి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయా లేదా? రామరెడ్డి గారు ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తాను. గ్యాస్ విషయం సడన్ గా ఏంటంటే, నిన్న మరణ వాతావరణం అంటే అమెరికా మళ్ళా యుద్ధానికి దిగుతుంది. సో ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితి కనపడతలేదు. ఇక భరించడం కష్టం కాబట్టి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ పెంచడం జరిగింది. పెట్రోల్ డీజిల్ కూడా ఇప్పుడు 121 వరకు పోయింది అన్న క్రూడ్ ఆయిల్, 122 మళ్ళీ 140 130 నడుస్తున్నట్టుంది. అది కనుక 120 క్రాస్ అయ్యి ఎక్కువ కాలం ఉంటే పెంచారు ప్రభుత్వాలకు, 100 బిలో వస్తే పెంచరు. రేట్లను ఇప్పటికి ఏంటంటే ఇప్పటికీ చాలా భరించింది కాదు. ప్రజలకు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, ఇంతకు ముందు శ్రీనివాసరావు గారు ఏదైతే పాయింట్ చెప్పారో, పెరిగినప్పుడు పెంచేస్తున్నారు, మరి తగ్గినప్పుడు అదే భారం ప్రజల నుంచి తగ్గించాలి కదా. పెరిగినప్పుడు పెంచుతూ ఉన్నప్పుడు తగ్గించినప్పుడు దాన్ని తగ్గించుకుంటే అదే కంటిన్యూ చేస్తే ప్రజలకు అలవాటు అయిపోతుంది. ఎలక్షన్స్ టైంలో మళ్ళీ దాన్ని కొంచెంలో కొంచెం తగ్గిస్తున్నాం అంటున్నారు, ఎలక్షన్స్ అయితే మళ్ళీ పెంచేస్తున్నారు. ఎలక్షన్స్ ఈ మధ్య చాలా జరిగినాయి. 4 సంవత్సరాల్లో కేంద్ర 2024 లో సెంట్రల్ ఎలక్షన్స్ అయినాయి, ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలైనాయి, ఎప్పుడు ధరలు మారలే. దాన్ని ఎవరు చెప్పరు. ఏమైనా
పరిణామం చేద్దాం. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. 4 $60-70 సంవత్సరాలలో 20 ఉన్నప్పుడు మీరు $60-70 ఉన్నప్పుడు 100 రూపాయలు కరెక్ట్. పెట్రోల్ 110 శ్రీనివాస్ రూపాయలు గారు. ఎందుకు అమ్మిందండి? చెప్పండి. ఇప్పుడు 4 సంవత్సరాల్లో 28 రాష్ట్రాల ఎన్నికలు తీసుకుంటే 20 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్ 2024 జరిగినాయి. ఎలక్షన్ల ముందు కానీ, ఎలక్షన్ టైం కానీ, ఎలక్షన్ తర్వాత కానీ రేటు పెంచడం కానీ, తగ్గించడం కానీ, మార్చడం ఏది చేయలే. కాబట్టి అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు పెరిగిందని చెప్పి పెంచినప్పుడు తగ్గినప్పుడు తగ్గించాలి కదా, అది సామాన్యుడి మీద భారం పడకుండా చూడాలి కదా. పెరిగినప్పుడు ప్రభుత్వం బేర్ చేయలేకపోతుంది, ఇది ఎంతవరకు మా జోబులను తీసి పెడతారు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చెప్పి మీరు అంటున్నప్పుడు, తగ్గినప్పుడు ఇదిగో తగ్గిస్తున్నాం, ప్రజలకు పెరిగినప్పుడు పెంచాం కాబట్టి, క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు ఇంత 60 ఉంది 70 ఉంది కాబట్టి మేము ఈ వరకే వెళ్తున్నామని చెప్పి చెప్పొచ్చు కదా. అప్పుడే ఎందుకు అమల్లోకి రావట్లేదు? మళ్ళీ క్లియర్ గా ఆన్సర్ చెప్తున్నా. అంతర్జాతీయంగా రేట్లు కొన్నిసార్లు అబ్నార్మల్ గా తగ్గుతుంటాయి, అబ్నార్మల్ గా పెరుగుతుంటాయి. ఎగ్జాంపుల్, కరోనా టైంలో $16 వచ్చింది క్రూడ్ ఆయిల్, $16 వచ్చింది. దాని పరంగా తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు మామూలు వ్యక్తి కూడా కారు కొందని ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే రేట్ చాలా తక్కువ ఉంది. కానీ కొంతకాలానికి ఆ $70-100 పోయింది అనుకో, పెంచాల్సి వస్తుంది. ఏది మీరు చెప్పినట్టు తగ్గించి పెంచితే కారు నడపలేడు. అప్పుడు అందరు కార్లు అమ్ముతాడు, కొనటోడు దిక్కుంటాడు. అంటే ఏంటి ఇప్పుడు నాకు అర్థం కాలేదు. పెట్రోల్ తక్కువగా ఉందని చెప్పి మనకి 100లో వచ్చే లీటర్ పెట్రోల్ ధరకి లక్షల్లో ఉండే కార్లు కొనుగోలు చేస్తారంటారు మీరు? దీనికి సామెత వర్తిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వినండి, కార్ అంటే కార్ కొంటారు, ఎఫర్ట్స్ లోవర్ మిడిల్ క్లాస్ కార్ కొంటారు, పూర్ 2 వీలర్ కొంటారు. ఆ 2 వీలర్ కూడా నడపలేరు పూర్ ఫెలోస్. దాని కూడా డీజిల్ రేట్, దానికైనా పెట్రోల్ రేట్ ఎక్కువనే అవుతాయి. కాబట్టి అంతర్జాతీయ ఫ్లక్చుయేషన్స్ ప్రజల మీద పడియకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేసి. సో అందుకని చెప్పి తగ్గించినప్పుడు తగ్గించలేదు, పెరిగినప్పుడు మాత్రం పెంచా. ఇంకో కొత్త వెహికల్స్ ఎవరు కొనుక్కోకుండా ఉండడానికి, లేదంటే కనుక ఎవరు అంతకు మించి వెళ్ళకుండా ఉండడానికి మీరు చెప్పి రీజన్ అదేగా. 4 ఏళ్ల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదు ప్రపంచంలో ఏకైక దేశం. అయినా మనం మన దేశం మీద దుమ్మెత్తిపోతామంటే చేద్దాం అట్లా క్లియర్ గా తెలుస్తుంది. 4 ఏళ్ల నుంచి క్లోజింగ్ స్టేట్మెంట్ ప్లీజ్ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదు అని రామరెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, 3 సంవత్సరాలు పెంచలేదు, అంతకుముందు 5 పైసలు 10 పైసలు 2022 మే 2022 మే. ఒక్క నిమిషం. చెప్పిందే రైట్, కానీ నా సబ్మిషన్ కూడా వినండి కొద్దిగా. 2022 మే నుంచి మీరు పెంచని మాట వాస్తవము అనుకుందాం. దానికి అప్పుడు ఉన్నటువంటి మీకు క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంది? $110-112 క్రూడ్ ఆయిల్ ధర ఉన్నప్పుడు మేము $50-70 పెట్రోల్ డీజిల్ యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది. మీరు $70-80 ఉన్నప్పుడు కూడా మీరు $100-110 పెట్రోల్ డీజిల్ అమ్మిండ్రు. దీంట్లో మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? మీకు మీరు ఆ విషయం ఎందుకు ప్రస్తావించరు? రామరెడ్డి గారు, మీరు ఒక విషయం ఏంటంటే ప్రస్ఫుటంగా కేవలము 35-40 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకొని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు రాయితీలు ఇచ్చింది 25 లక్షల కోట్ల రూపాయలు. 25 lakhs of crores rupees వేవర్స్ ఇచ్చిండ్రు. మీరు వేవర్స్ ఇచ్చి దానికోసం సామాన్యుడిని 12 సంవత్సరాలు బాధిండ్రు తెలియకుండా. ఇది అన్యాయం అండి, మీరు చాలా అన్యాయము. దీన్ని మీరు ఒకటి పరిపాలన చేసేది ప్రజా సంక్షేమం కోసం చేయండి, ప్రజలను ఉద్ధరించడానికి చేయండి. కాంగ్రెస్ పార్టీ మీద రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, మరి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటే ప్రజలు దాన్ని స్వాగతిస్తారా, ప్రతిపక్షాలు ఏ విధంగా క్వశ్చన్ చేస్తారనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇద్దరికి కూడా.